నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను సునీల్. ఆంధ్ర ఎన్నికలు ఎప్పుడు జరుగుతున్నా కాపు సామాజిక వర్గం పేరుతో పాటు వంగవీటి రంగా పేరు కూడా సీన్లోకి రావడం మామూలైపోయింది. ఈ క్రమంలో కాపులే టార్గెట్గా వైసీపీ వ్యూహాలు పన్నుతోందా? పాత కాపులకు ఆహ్వానం పలకటం దీనికి సంకేతంగా చెప్పొచ్చా? మన ఓట్లు మన సీట్లు అంటూ కాపులు చేస్తున్న ఆందోళనతో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలు మారుస్తున్నాయా? ముద్రగడతో పాటు వంగవీటి రాధా కూడా వైసీపీలోకి వెళ్లనున్నారా? కాపులే ఎందుకు ఎప్పుడు టార్గెట్ అవుతున్నారు? టేక్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. ఈసారి పెద్ద ఎత్తున కాపు నేతలను వైసీపీలో చేర్చుకుని పవన్ను దెబ్బకొట్టాలనేదే జగన్ వ్యూహమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి రాజ్యాధికారానికి దూరంగా ఉన్న కాపు సామాజిక వర్గం ప్రతి ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు టార్గెట్గా మారుతోంది. రాష్ట్రంలో దాదాపు 25% ఉన్న కాపు సామాజిక వర్గం వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా పిలువబడుతున్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు పేర్లతో కాపు సామాజిక వర్గం కోస్తా, రాయలసీమ అంతా విస్తరించి ఉంది. జనాభాలో ఎక్కువ శాతం ఉన్న రాజ్యాధికారంలో మాత్రం చాలా వెనుకబడిపోయింది. ఇదే వేదన ఆ సామాజిక వర్గాన్ని ఏళ్ల తరబడి వెంటాడుతోంది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కాపు సామాజిక వర్గాన్ని తురుపు ముక్కగా వాడుకుని వదిలేసినవే. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలకు గుర్తుకు వచ్చేది కాపు సామాజిక వర్గమే. ఈ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకుంటే గంపగుత్తగా ఓట్లు పడతాయనే నానుడి ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు కాపులను ప్రసన్నం చేసుకునే పరిస్థితి నెలకొంది. ఇష్టం ఉన్నా లేకపోయినా కాపులకు తగిన సీట్లు ఇవ్వాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు ఏర్పడుతుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తుండటంతో వైసీపీ అప్రమత్తమైంది. కాపు సామాజిక వర్గంలో అత్యధిక భాగం కూటమి వైపు వెళ్లే ప్రమాదం కనిపిస్తుండటంతో నష్ట నివారణ చర్యలు చేపట్టిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి సారించిందని చెబుతున్నారు. ఈ దిశగా ఇప్పటికే ప్రముఖ క్రికెటర్, కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడును వైసీపీ పార్టీలో చేర్చుకోవడం వ్యూహంలో భాగమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాయుడుకు గుంటూరు ఎంపీ లేదా పొన్నూరు అసెంబ్లీ సీటు ఇస్తారని గట్టి ప్రచారం జరుగుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైందని అంటున్నారు. వాస్తవానికి జనసేనాని పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని గతంలో విమర్శలు చేయడం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మద్దతుగా మాట్లాడడం వంటి చర్యల ద్వారా ముద్రగడ పద్మనాభం తన రూటు ఏటో చెప్పకనే చెప్పేశారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ముద్రగడ పద్మనాభం తన ఇంట్లో 2 పదవులు కోరుతున్నారని తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభంకు కులం వలనే బాగా పేరొచ్చింది. ఏదైనా ముద్రగడ రాజకీయ చతురత వేరేగా ఉంటుంది. తనను రాజ్యసభకు పంపాలని, అలాగే తన కుమారుడికి ప్రతిపాడు అసెంబ్లీ సీట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే వైసీపీ అధినేత జగన్ కుటుంబంలో ఎవరికైనా ఒకరికే సీటు ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. ముద్రగడకు లేదా ఆయన కుమారుడు గిరిబాబుకు కాకినాడ ఎంపీ సీటు లేదా ప్రతిపాడు అసెంబ్లీ సీటు ఇస్తానని చెప్పినట్టు సమాచారం. ఇక 2019 ఎన్నికల ముందు తాను అడిగిన విజయవాడ సెంట్రల్ సీటును ఇవ్వకపోవడంతో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాధా టీడీపీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో రాధా పోటీ చేయలేదు. ఇప్పుడు వంగవీటి రాధాను కూడా వైసీపీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ తరపున రాధాతో మాట్లాడారని చెబుతున్నారు. రాధాకు విజయవాడ సెంట్రల్ సీటుతో పాటు ఆయన సోదరి ఆశాకు సైతం ఏలూరు లేదా గుంటూరు జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి అవకాశం ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన ఆఫర్కు వంగవీటి రాధా, ముద్రగడ పద్మనాభంలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. జగన్ పదే పదే
జనసేనాని పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడం కూడా కాపు సామాజిక వర్గంలో అసహనం మొదలైంది. వ్యక్తిగత విమర్శలు చేయడంతో వైసీపీపై కోపం పెంచుకుంటున్నారు కాపులు. జగన్ను గద్దెదించడానికి కాపు సామాజిక వర్గం జనసేన టీడీపీ కూటమికి సపోర్ట్ చేయడానికి సిద్ధపడుతోంది. గతంలో వంగవీటి మోహనరంగ హత్య తర్వాత కాపులు అంతా కాంగ్రెస్ పార్టీతో ర్యాలీ అయినట్లు మళ్లీ అదే పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తుండటంతో జగన్ ముందు జాగ్రత్తగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గం సహజంగా టీడీపీకి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో కాపులు తప్పనిసరిగా కూటమికి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పవన్ కళ్యాణ్పై జగన్ ప్రతిసారి పెళ్లిళ్లు ప్రస్తావన తేవడంతో కాపు మహిళలు జగన్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీంతో పార్టీకి డ్యామేజీ అవుతుందని పార్టీలోని మేధావి వర్గం జగన్కు సూచించడంతో డ్యామేజీ కంట్రోల్ కోసం కాపు సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. దీనిలో భాగంగానే పాత మిత్రులతో పాటు పేరున్న కాపు నేతలకు వల విసురుతున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గానికి కాపు సామాజిక వర్గానికి చెందిన మల్లెల రాజేష్ నాయుడిని ఇన్ఛార్జిగా చేశారు. ఇటీవల గుంటూరు కేంద్రంగా మన ఓట్లు మన సీట్లు పేరుతో కాపు సామాజిక వర్గం మీటింగ్ నిర్వహించింది. కాపు రాజ్యాధికారంతో పాటు జనాభా దామాషా ప్రకారం కాపులకు సీట్లు ఇవ్వాలని ఆ సభలో పాల్గొన్న నేతలు పేర్కొన్నారు. మరోవైపు కాపు సంక్షేమ సేన పేరుతో సీనియర్ రాజకీయవేత్త చేగొండి హరిరామ జోగయ్య జనసేన టీడీపీ కూటమికి అనుకూలంగా మాట్లాడుతూ కాపులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలంటూ తరచూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు లేఖలు రాయడం కూడా వైసీపీకి కంటి మీద కునుకు పడనీయడం లేదు. కాపులకు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ అన్యాయంపై సర్వత్రా చర్చకు వస్తోంది. దీనిని గమనించిన వైసీపీ పెద్దలు కాపులకు తగిన సీట్లు ఇస్తామని గాలం వేస్తున్నారు. ఇటీవల జరిగిన వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు రంగా వర్ధంతిని ఘనంగా జరిపాయి. కొన్ని చోట్ల కొత్తగా రంగా విగ్రహాలను నెలకొల్పారు. ఒకవైపు చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, టికెట్ దక్కని వైసీపీ నేతలు షర్మిల వెంట నడిచే అవకాశాలుండడం కూడా జగన్ కాపులపై తన వ్యూహాన్ని మార్చినట్టు తెలుస్తోంది. అన్ని వైపుల నుంచి ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో జగన్కు కాపులు గుర్తుకు వచ్చారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. వాస్తవంగా గత టీడీపీ ప్రభుత్వం కన్నా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలోనే కాపులు ఎక్కువ మంది గెలవడమే కాకుండా మంత్రి పదవులు సైతం ఎక్కువ లభించాయి. కానీ ఎన్ని పదవులు ఇచ్చినా కాపు మంత్రులకు ఏమంత అధికారాలు ఉండవని, అన్నీ సీఎం దగ్గరే ఉంటాయని ప్రచారం జరుగుతోంది. దీంతో కాపుల పరిపాలనలో తాను పెత్తనం చెలాయించాలంటే రాజ్యాధికారం ఒక్కటే దారి అని ఆలోచిస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే కొంతకాలమైనా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉంటుందన్నది కాపుల ఆలోచన. ఈ కారణంతోనే జనసేన టీడీపీ కూటమికి మద్దతు తెలుపుతున్నారు కాపులు. షర్మిల రూపంలో కొంత ఓటు బ్యాంకు పోగొట్టుకున్నా కాపులను దగ్గరికి తీసుకుని ఆ లోటు పూడ్చుకోవచ్చనే వ్యూహంలో వైసీపీ పెద్దలున్నట్టు తెలుస్తోంది. అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ లాంటి కాపు నేతలపై కాపు సామాజిక వర్గానికి పీకల్లోతు కోపముంది. రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడంతో ముఖ్యంగా కాపు మహిళల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. కాపులకు ఉన్న ఒకే ఒక్క దిక్కు పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తిపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తుంటే కాపు యువత తట్టుకోలేకపోతోంది. వైసీపీ ఎన్ని ఎరలు వేసినా కాపులు ఆ వలలో పడే అవకాశాలు కనబడడం లేదు. గతంలో కాపు రిజర్వేషన్పై జగన్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. గౌతమ్ రెడ్డి లాంటి వైసీపీ నేతలు రంగాపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తావిస్తున్నారు. అలాంటి వారు ఇంకా ఆ పార్టీలో కొనసాగుతుండడం కాపులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ముద్రగడ ఒక్కరే వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన టీడీపీ కూటమి పొత్తులు విజయవంతమైతే కాపు ఓట్లు కూటమి వైపుకు మళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయ రంగంలో ఏ మార్పులు జరగనున్నాయి అనేది. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.